హే గాయ్స్, మన ఆర్కే ట్యుటోరియల్ యాప్లో కోర్స్ పర్చేజ్ చేసే విధానము కొంతవరకు చేంజ్ కావడం అయితే జరిగిందండి. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు. మీ డౌట్స్కి క్లారిఫికేషన్ అయితే వస్తుందండి. సో మన యాప్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ ఉద్యోగాలకు సంబంధించి అన్ని కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి. సో చాలా తక్కువ కాస్ట్లో అందుబాటులో ఉన్నాయి. సో యాప్ ఓపెన్ చేయగానే స్టోర్ ఆప్షన్ వస్తుందండి. స్టోర్ పైన క్లిక్ చేయగానే మీకు అన్ని కోర్సెస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెంటల్ ఎబిలిటీ కొనాలనుకుంటున్నారనుకోండి, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ అని కనిపిస్తుందండి. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు వెంటనే ఒక మెసేజ్ అనేది మీ వాట్సాప్కి ప్లస్ మీరు వాట్సాప్ నెంబర్తో లాగిన్ అయితే వాట్సాప్కి వస్తుంది. నార్మల్ నెంబర్తో అయితే మొబైల్ నెంబర్కి మెసేజ్ అయితే వస్తుంది. ఓకేనా? సో దీన్ని క్లోజ్ చేసి వెంటనే మీ వాట్సాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగా హాయ్ అని మీ పేరుతో వస్తుందండి. సో ఈ విధంగా బై నౌ అనే ఆప్షన్ కూడా చూపిస్తుంది ఇక్కడ. ఓకేనా? సో ఏ కోర్స్ మీరు కొనాలనుకుంటున్నారో దేనిపైన క్లిక్ చేస్తారో కూడా చూపిస్తుంది. సో ఇక్కడ బై నౌ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో దానిపైన క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా ఓపెన్ అవుతుందండి. ఓకేనా? పేమెంట్ గేట్వే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, సో డైరెక్ట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా కోర్స్ అయితే పర్చేజ్ చేయవచ్చు. చూడండి, ఇక్కడ పే నౌ అనగానే పే నౌ అయిపోతుంది. సో గైస్, మీ మొబైల్ కూడా ఈ విధంగా మెసేజ్ వస్తుందండి. ఇక్కడి నుంచి కూడా మీరు ఇక్కడ ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పర్చేజ్ అయితే చేయవచ్చండి. చాలా సింపుల్గా అన్ని కోర్సుల పైన ఆఫర్స్ అయితే ఉన్నాయండి. తెలంగాణ అన్ని ఉద్యోగాలకు, ఆంధ్రప్రదేశ్ అన్ని ఉద్యోగాలకు, సెంట్రల్ ఉద్యోగాలకు కూడా కోర్సులు ఉన్నాయి. ఒకసారి డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఈరోజు చాలా అంటే చాలా ముఖ్యమైన ఒక అప్డేట్ అయితే మనము చూడబోతున్నామండి. మరి గత ప్రభుత్వము మనకిచ్చినటువంటి ఎన్నికల హామీలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేర్చలేక, మరి నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేక మరి ప్రభుత్వం అయితే అధికారాన్ని కోల్పోయిన విషయము మనకు తెలిసిందే. సో ప్రతి సంవత్సరము జనవరి 1వ తారీఖునే జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో తెలియజేసింది. అంతేకాకుండా ప్రతి సంవత్సరము మెగా డిఎస్సి కూడా ప్రకటిస్తామని చెప్పడం అయితే జరిగింది. సో ఇవి రెండు కూడా మళ్ళీ అంతేకాకుండా ప్రతి సంవత్సరం 6,500 పోలీసు ఉద్యోగాలను కూడా భర్తీ చేస్తామని చెప్పిన ప్రభుత్వము ఒక్కసారి కూడా ఒక్క విడత కూడా మరి భర్తీ చేయలేకపోయింది. మరి వీటన్నిటికీ నిరుద్యోగులైతే చాలా అంటే చాలా విసుగు చెందిన విషయము తెలిసిందే. ఓకేనా? సో నిజంగా చెప్పాలంటే నిరుద్యోగుల విజయంగానే చెప్పుకోవచ్చు. నిరుద్యోగులే ఒక ఇంట్లో ఉండేటువంటి నిరుద్యోగులు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పడము, వాళ్ళ చుట్టుపక్కల వారికి కూడా చెప్పడము అనేటువంటిది చేయడంతో, అందరినీ చైతన్యవంతం చేయడంతోనే ఇది సాధ్యమైందండి. ప్రభుత్వము గద్దె దిగేంత పరిస్థితి అయితే వచ్చింది. మరి ప్రస్తుతం రాబోతున్నటువంటి ప్రభుత్వం కూడా వారి మేనిఫెస్టోలో నిరుద్యోగ అభ్యర్థుల కోసం ఇయర్లీ క్యాలెండర్, ప్రతి సంవత్సరము జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాము, మెగా డిఎస్సి కూడా ఇస్తాము అంటూ వారి యొక్క మేనిఫెస్టోలో చేర్చడము జరిగింది. మరి ఇది సాధ్యమవుతుందా? ఎంతవరకు సాధ్యమవుతుంది? ఈసారైనా నిరుద్యోగులకు మరి న్యాయం జరుగుతుందా అనే వివరాలు అయితే మనము చూద్దాము. సో గైస్, ఇక్కడ చూడండి, ఎన్నికల మేనిఫెస్టో కనుక మనము గమనించినట్లయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. యువత సంక్షేమము అనేటువంటి అంశం దగ్గర చూడండి ఫ్రెండ్స్. సో మెగా డిఎస్సి, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అంటూ చాలా క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఓకేనా? సో గత ప్రభుత్వం చూసినట్లయితే ఒక్క డిఎస్సి కూడా కండక్ట్ చేయలేదండి. ఇదైతే చాలా చాలా పెద్ద ఫెయిల్యూర్గా చెప్పుకోవచ్చు ప్రభుత్వానికి. ఓకేనా? ఒక్క డిఎస్సి కూడా కండక్ట్ చేసి దాన్ని భర్తీ చేయలేకపోయింది. సో దాదాపుగా డిఎస్సి అభ్యర్థులు 5-6 లక్షలు, ఇంకా ఎక్కువనే ఉంటారండి. దాదాపుగా 7-8 లక్షల వరకు ఉంటారు హెచ్జిటిఎస్ఏ అభ్యర్థులు అంతా కలిపి. మరి వీరందరికీ కూడా అన్యాయం అయితే జరిగింది. వీరంతా కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఓటేశారు. నెక్స్ట్, జాబ్ క్యాలెండర్ పేరుతో చెప్పారు. జాబ్ క్యాలెండర్ లేదు, ఏమీ లేదు. కానీ ఒక గ్రూప్ 2 నోటిఫికేషన్ మాత్రం, ఎన్నికల గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల చేశారు. అది ఎన్నికల హడావిడిలో అంత ఆగమాగం అయితే అయిపోయింది. సో ఇదండి. మరి ప్రజెంట్ ఉన్నటువంటి ప్రభుత్వం అయినా మరి జాబ్ క్యాలెండర్ని సక్రమంగా విడుదల చేసి, సో యూపీఎస్సీ ఏ విధంగా అయితే ప్రతి సంవత్సరము జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తుందో ఆ ఫార్మాట్ని ఫాలో అవుతుందా?
ఏపీ మెగా డిఎస్సి ప్రతి సంవత్సరం విడుదల చేస్తుందా అనే వివరాలు అయితే చూడాలి. దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరి దీనిపైన మనకు ఎప్పుడు క్లారిటీ వస్తుందంటే మరికొద్ది రోజుల్లోనే అండి. ప్రభుత్వం ఫార్మేషన్ అవగానే మనకు దీనిపైన పర్ఫెక్ట్గా ఒక క్లారిటీ అనేది వస్తుంది. ప్రతి సంవత్సరం ఎప్పుడు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తారు, డిఎస్సి ఎప్పుడు విడుదల చేస్తారనే వివరాలు మనకు తెలిపే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇది ఈ రోజుకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. ఓకేనా, నిరుద్యోగ అభ్యర్థులకు తెలియచేసేది ఏమంటే ముఖ్యంగా డిఎస్సికి ఇతర ఏపీపీఎస్సి ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఖచ్చితంగా మీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, తప్పకుండా మనకు మంచి రోజులు అయితే రాబోతున్నాయని అనిపిస్తుంది. ఓకేనా, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.